వికారాబాదు జిల్లాలో 20 మండలాలలో అనేక గ్రామాలలో ఈరోజు ఫర్టిలైజర్ షాపులు ఒక్కొక్కరుగా రోజు రోజుకు పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. గ్రామాలలో అనేక మందికి ఈరోజు లైసెన్స్ లేకుండా కూడా అక్రమంగా ఈరోజు షాపులు ఏర్పాటు చేసి యూరియా ఈరోజు 350 చొప్పున, అలాగే డిఏపి 1140 రూపాయలు 30 రూపాయలు ఉండాలి, కానీ ఈరోజు 1650 రూపాయలు ఈరోజు డిఏపి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పత్తి విత్తనాలు కానీ, మక్క విత్తనాలు కానీ, ఈరోజు మిగతా మొక్కజొన్న విత్తనాలు, అనేక రకాల విత్తనాలు ఈరోజు మార్కెట్లో కల్తీ విత్తనాలు వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రైతులు ఈరోజు వర్షాలు పడి వాళ్ళంతా కూడా కొనుగోలు చేస్తూ ఉంటే, ఎరువులు కొనుగోలు చేస్తూ ఉంటే, మసాలా కొనుగోలు చేస్తూ ఉంటే ఎవరు కూడా ఈరోజు దాని మీద ఉన్న ఎంఆర్పి రేటు కానీ, ఈరోజు ఇస్తున్న రేటు కానీ ఇవ్వకుండా చిట్టీలు ఇవ్వట్లేదు పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిట్టీలు ఇవ్వాలని చెప్పి కూడా మేము అధికారులకు, అలాగే మన పట్టణ యజమాని కోరుతూ ఉన్నాం. రైతులు కూడా మేము కూడా కోరుతున్నాం, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎరువులు ఉంటే అక్కడ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చిట్టీలు తీసుకోండి. దాని మీద వాళ్ళు ఎంత రేట్ వేసారు, ఏం చేసారు, దాని పేరు ఏంటి కూడా ఖచ్చితంగా ఉంటే మన రేపు పొద్దున రైతులకి మన ఇబ్బంది వేస్తే కూడా రేపు పొద్దున అడగొచ్చు, వాళ్ళ మీద అవసరమైతే రికవరీ కూడా చేయొచ్చు అవకాశం ఉంది. మేము కూడా కోరుతున్నాం ఈరోజు పోలీసులు కానీ, మన జిల్లా కలెక్టర్ గారు కానీ. ఇప్పటికే వికారాబాద్లో మేము ఇప్పటికీ ఒక 10 షాపులు తిరిగినాము. అనేక షాపులలో ఈరోజు కల్తీ విత్తనాలు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంబడ గ్రామాలు పటేల్ షాపులు, పోలీసు అధికారులు కానీ, కలెక్టర్ గారు ఖచ్చితంగా ప్రతి షాపు తిరిగి కల్తీ విత్తనాలు ఎంబడ అరికట్టాలి. ఈరోజు ఎరువులు అధిక ధరకు అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూరియా ఈరోజు 270 రూపాయలు ఇవ్వాలి, కానీ ఈరోజు 350 రూపాయలు అమ్ముతున్నారు. డిఏపి ఈరోజు 1130 రూపాయలు ఇవ్వాలి, కానీ దానికి ఈరోజు 1650 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అది సిఎంఎస్లో బయట తీసుకుపోయి బయట బ్లాక్లో చాలామంది అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున రైతు సంఘం తరఫున ఆందోళన ఇస్తామని ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, మన ఎమ్మెల్యే గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని ఆలోచించి రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎంఎస్పీ ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రైతులు వర్షాలు పడి ఈరోజు అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా అప్పులు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పంటలకు వర్షాలు లేక పంటలు పండలే పరిస్థితి, ఆగమ కూర్చొని ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూడాలి.